సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వృద్ధాప్యంలో కూడా వీడని అన్నా చెల్లెల అనుబంధంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. దీంతో కడప జిల్లా యంత్రాంగం వేగంగా కదిలింది. కలెక్టర్ ఆదేశాల మేరకు బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ స్వయంగా వెళ్లి వారికి ఆధార్ కార్డు ఇప్పించి ఆనంద నిలయంలో ఆశ్రయం కల్పించారు. వైద్య పరీక్షలతో పాటు ఆర్డీఓ వ్యక్తిగత ఆర్థిక సాయం అందించి ఆ వృద్ధులకు కొండంత అండగా నిలిచి మానవత్వాన్ని చాటారు. అదేవిధంగా ఆమె అవసర నిమిత్తము 5,000 రూపాయలు ఆర్డీఓ చంద్రమోహన్ స్వయంగా అందించారు. లక్ష్మీనారాయణమ్మ అని ఈ వ్యక్తి వీళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా గోపురం దగ్గర చెట్టు కింద నివసిస్తున్నారని సోషల్ మీడియాలో ట్రోల్ కావడం జరిగింది. సో దానికి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు స్పందించి ఈమెని టేక్ కేర్ చేయమని చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు ఇమీడియట్ గా ఈమెని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఆ రోజు తహసీల్దార్ వాళ్ళు వెళ్లారు. బట్ వాళ్ళు ఈ షెల్టర్ కంప్లీట్ రావడానికి వాళ్ళు నిరాసక్తత వ్యక్తం చేశారు. సో అయితే ఈ రోజు మరి తహసీల్దార్ గారు వెళ్లి ఆమెను కన్విన్స్ చేసి ఆధార్ సెంటర్ తీసుకొచ్చి, ఆధార్ కూడా లేదు కాబట్టి ఆధార్ ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఆనంద నిలయం షెల్టర్ హౌస్ లో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో తర్వాత ఏమైనా బాగోగులన్నీ కూడా చూసుకుంటారు. ఇంకా ఏమైనా అవసరం అయితే సో వైద్య పరీక్షలు ఇవన్నీ కూడా చేసి ఆమెకు గత వారంలో లక్ష్మీనారాయణమ్మ అని